సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి Om Sai
ఆ ప్రశ్నకు సమాధానం శత్రువు లక్షణములు హేమత్వంతో ఇట్లా వర్ణిస్తున్నారు. శత్రువు లక్షణములు ఎవరు మనకు వేదాంతములు శాస్త్రములు బోధించదురో, ఎవరు ప్రజ్ఞాంతములు చేసేదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించదురో, ఎవరు బ్రహ్మను వచ్చి అందముగా ఉపాసించదరో, ఎవరు ఉపదేశించదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దానిని పునఃస్మరణ చేయమందులో, ఎవరు తమ వాక్య శక్తిచే జీవిత పరిమాణాలను బోధించగలరో, కానీ ఎవరు స్వయంగా ఆత్మసాకారం పొందలేరో అటు వారు సద్గురువులు కాదు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములను విరక్తిని కలగజేసేదరో, ఎవరు ఆత్మసాకారం నందు మనకు అభివృద్ధి కలిగినట్లు చేసేదరో, ఎవరైతే ఆత్మసాకారం విషయమును పుస్తక జ్ఞానమే కాక ఆచరణనందు అనుభవములు కూడా పొంది ఉన్నారో అట్టి వారు సద్గురువులు. ఆత్మసాకారం స్వయంగా పొందిన గురువు దానికి శిష్యులకు ఎట్లా ప్రసాదించగలరు? సద్గురు స్వప్న మందులను శిష్యుల నుండి సేవలు కానీ ప్రతిమూలకు కానీ ఆశించరు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయవచ్చు. తాను గొప్పవాడని తన శిష్యుడు తక్కువవాడని భావించడు. సద్గురు తన శిష్యులకు కొడుకోలే ప్రేమించే కాక తనతో సరిసమానంగా చూసు లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూసు. సద్గురువును ముఖ్య లక్ష్యం ఏమనగా వారి శాంతముకు ఉనికి పట్టు. వారెన్నడూ చాపల్యంగా నమస్కారంగాను చదరు. తమ పాండిత్యములకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, గనులు, నీచులు వారికి సమానమే. హేమంతుడు తన పూర్వజన్మ స్మృతించే సాయిబాబా వంటి శత్రువు ఆశీర్వాదమును సావాసము పొందినని లక్ష్యం. బాబా ఆ యవన ముందు కూడా ధర్మం కూడబెట్టలేదు. వారి కుటుంబం కానీ, స్నేహితులు కానీ, ఇల్లు కానీ, ఎట్టి ఆధారాలు కానీ లేకుండా 18 వయసు నుండి వారి మనసును స్వాధీనం పొందించుకున్నది. ఒంటరిగా నిష్పయంగా ఉండేవారు. వారి ఎల్లప్పుడూ ఆత్మాను ముందే మునిగి ఉండేవారు. భక్తులు స్వచ్ఛమైన అభిమానమును చూసి వారు మేలు కొరకై చేయించేవారు. ఈ విధంగా వారు
తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవం ఇచ్చిందో అట్టి వారు మహాసమాధి చెందినటువంటి కూడా వారిపై ఆధారపడిన భక్తులకి ఇప్పటికీను వసుగుతున్నారు. అందుకే భక్తులు చేయవలసింది ఏమనగా భక్తి విశ్వాసం అన్నది ఉదయ దీపమును సరిచేయవలెను. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। साई दरबार महाराज की जय। साई सच्चरित्र को जय। साई सच्चरित्र को जय। साई सच्चरित्र को जय। 48వ అధ్యాయం సాయి సచ్చరిత్రం. సద్గురుని లక్షణములు సేవడే. ఈ రచయిత హేమాద్రి పంతుని ఎవరు అడిగారంట, బాబా గురువా లేక సద్గురువా? చాలామంది గురువులు ఉన్నారు. ఇప్పుడు వీధికి ఒక గురువు ఈ కలియుగంలో. ఎవరు మంచి గురువులా ఎవరు నకిలీ గురువులా గుర్తుపెట్టలేని పరిస్థితి. అందుకని సద్గురువు లక్షణాలు చెప్పాడు హేమాడ్ పంత్ దీంట్లో. వేదాంతములను షట్శాస్త్రములను బోధించేవాళ్ళు, చక్రాంకితం చేసేవారు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించేవాళ్ళు, అందంగా ఉపన్యసించేవాళ్ళు, బ్రహ్మం గురించి మంత్రం ఇచ్చి దాన్ని జపం చేయమనేవాళ్ళు, టాకింగ్ పవర్ అంటే వాక్ శక్తితే జీవిత పరమావధిని బోధించేవాళ్ళు. ఇన్ని ఉన్నా కూడా ఆత్మ సాక్షాత్కారం చెప్పేవాడు పొందకపోతే వాడు సద్గురువు కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఉపన్యాసాలు అందంగా ఇచ్చినా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని బంధించుతారు. కొంతమంది ధ్యానం చేస్తూ ఊగిపోతుంటారు ముందుకి వెనక్కి. అట్ట ఊగినా మంత్రం ఇస్తారు. ఇప్పుడు మన బాబా అష్టోత్తరం ఉన్నది మనకి సచ్చరిత్రలో ఏం చెప్పారు? సాయి సాయి అని 2 అక్షరాలు పలికితే చాలు సప్త సముద్రాల అవతలున్నా రక్షిస్తాను అని చెప్పాడు బాబా. కానీ కొంతమంది ఏం చెప్తారు, అష్టోత్తరం కూడా గొప్పదే, కానీ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నామం ఇస్తున్నారు కొంతమంది గురువులు. అదేంటంటే భక్తుల మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి ధనం కావాలనుకోండి ధనమాంగల్య ప్రదాయ చేయమంటారు. కర్మలు ఎక్కువ ఉన్నాయనుకోండి కర్మధ్వంసనే నమః. వీటన్నిటికీ వేద మంత్రం అతి పెద్ద మంత్రం బాబాయే చెప్పాడు. ఆయన నామమే సాయి 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 అంటే చాలు ఇవన్నీ చేసినంత ఫలితం వీటన్నిటికంటే ఎక్కువ ఫలితం. 2 అక్షరాలు. వాల్మీకి రామ 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 అన్నాడు, మహర్షి అయిపోయాడు, రామాయణాన్ని రాశాడు. మనము సాయి 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 అనుకుంటే మనం కూడా ఒకనాటికి అవుతాం మహర్షులమి. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. దానికి ముందు ఇంట్రడక్షన్ ఏంది? మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. అందుకని సాయి సాయి 2 అక్షరాలు చాలు. మనం ఏంటంటే కోరికలతో సమస్యలతో ఉండేవాళ్ళం కాబట్టి నకిలీ గురువులు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తారు. నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి అట్లా చెప్తే కదా సాయి సాయి అని చెప్తే ఓపెన్ చేసేసినట్టు. రహస్యాన్ని, ఆధ్యాత్మిక రహస్యాన్ని బట్ట బయలు చేసేసారు ఈ సచ్చరిత్ర ద్వారా. ఇంతకుముందు రహస్యంగా ఉంటుంది. ఒక మంత్రం ఇవ్వాలంటే 12 సంవత్సరాలు సేవ చేయాలి గురువుకి. వాళ్ళకి అన్నం వండి పెట్టాలి, గుడ్డలు ఉతకాలా, వాళ్ళ భార్యకి గురు పత్నికి సేవ చేయాలి, గురు పుత్రులకి సేవ చేయాలి, గురు పుత్రికి సేవ చేయాలి, గురువు కాళ్ళు వస్తారా, ఇవన్నీ చేయాలా. కలియుగంలో బాబా సరళంగా ఇచ్చేశాడు. సాయి సాయి అనుకోండ్రా. సాయి అంటే ఓయి అంటాను, అదే కదా మనం చెప్పుకుంటున్నాం. సాయి అందం చెప్పండి కొరవ. సాయి అందం చెప్పండి ఒకసారి. సాయి అందం, హాయిగా ఉందాం. సాయి అందం, హాయిగా ఉందాం. మనకి 2 అక్షరాలు చాలు మంత్రం. ఏ పని చేస్తున్నా సాయి 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 అనుకుందాం.
ఆయన ఓయి అని భరిగిస్తాడు అంతే. ఆత్మ సాక్షాత్కారం పొందాలి, చాలా పెద్ద పదం ఇది. సాయి సచరిత్రలో కొన్ని వందల సార్లు ఉంది పదం. ఆత్మ సాక్షాత్కారం, తాను ఈ శరీరం కాదని, ఆత్మస్వరూపమని, ఈ జగత్తంతా సకల జీవరాశి సర్వ ప్రాణకోటి అంతటా ఆత్మస్వరూపమేనని తాను భావిస్తూ అదే దర్శిస్తూ ఉండడమే ఆత్మ సాక్షాత్కారం. అది సాధించాల జన్మ తీసుకున్నప్పుడు. అదే చెప్పేది ఇక్కడ. ఆత్మ సాక్షాత్కారం ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మంత్రాలు ఇచ్చినా ఆత్మ సాక్షాత్కారం పొందకపోతే ఆయన సద్గురువు కాదు, ఆయనకు అర్హత లేదు అని చెప్తున్నారు. తర్వాత చూడండి ఎవరు సద్గురువు చెప్తున్నారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖముల యందు విరక్తి కలగజేసెదరో. ఇహపర సుఖములు, స్వర్గం కావాలని కోరుకోవడం కూడా కోరికేనంట. అర్థమైందా? ఏమో నేను స్వర్గానికి పోవాలనుకుంటాం, అది కూడా కోరికే, అది కూడా ఉండకూడదు అని చెప్పాడట. ఇహంలో ఉండకూడదు, పరములో ఉండకూడదు. ఇహపరాలు రెండిట్లో విరక్తి కలగజేసేవాడే సద్గురువు. అంటే లౌకిక సుఖాల పట్ల, లౌకిక సుఖాలంటే మనం అనుభవించేటి అన్నీ. నాకు పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కారు కావాలి, మా పిల్లకాయలు పెద్ద డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఇవన్నీ లౌకిక సుఖాలు, కోరికలు, డిజైర్స్. పరసుఖం అంటే అక్కడ నేను నేరుగా స్వర్గంలో ఉండాలి, స్వర్గ సుఖాలు అనుభవించాలి, అది కూడా పనికిరాదని చెప్తున్నారు ఇక్కడ. ఆత్మ సాక్షాత్కారమే, పరమాత్మ సాక్షాత్కారమే లక్ష్యమై ఉండాలి. మిగతా అన్నీ వృధా, అశాశ్వతము, అసత్యము అని తెలియజేసేవాడే. ఇహం పట్ల, ఇక్కడ సుఖాల పట్ల, పరం పైన సుఖాల పట్ల, రెండిటి పట్ల విరక్తి కలగజేసేవాడు. అంటే ఏది సత్యమో నిర్మోహమాటంగా చెప్పేవాడే కాదు, మళ్ళా వాళ్ళ చేత ఆచరింపజేసేవాడు కూడా సద్గురు. తర్వాత ఎవరు ఆత్మ సాక్షాత్కారం ముందు మనకు అభిరుచి కలిగినట్లు చేసేదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే గాక ఆచరణందు కూడా అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారము పట్ల మనకు ఆ మక్కువను కలగజేయాల, ప్రేమను కలగజేయాల. అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే అర్థం తెలియదు మనకందరికీ ఇప్పటికీ. అసలు ఆత్మ సాక్షాత్కారం చదువుకుంటున్నాం కానీ దాని పూర్తి అర్థం తెలియదు మనకి. ఇంకా ఆత్మ సాక్షాత్కారం మీద ఇష్టం ఎట్లా కలగద్ది? అది సద్గురువు దగ్గర మనం సేవ చేస్తే, ఆయన సంభాషణలు వింటే మనకి దాని మీద ఇష్టం కలిగేటట్లుగా, దాని మీద శ్రద్ధ కలిగేటట్టుగా, దాని మీద సాధన చేసేటట్లుగా ఆయన మనల్ని ఒక బండరాయిని ఎట్లా శిల్పంగా మలుస్తారో అట్లా మనల్ని చెక్కతాడు. శిలలపై శిల్పాలు చెక్కినారన్నట్లుగా ఒక చెక్కతాడు మనల్ని శిల్పంలాగా చెక్కి. ఎట్లా బాబా విగ్రహం ఒక పాలరాయే కదా, అంతేనా కాదా? ఒక మార్బులు చెక్కారు, ముక్కు పెట్టారు, కళ్ళు పెట్టారు, అంతా శిరస్సు పెట్టారు, వస్త్రాన్ని చెక్కారు, పాదాలు చెక్కారు, వేళ్ళు చెక్కారు. ఈరోజు మనం పూజలు చేస్తున్నాం. పూజలు అందుకునేటట్లు చేసింది ఎవరు? ఆ శిల్పి. ఈయన ఆ శిల్పుల కంటే పెద్ద శిల్పిన బాబా మనల్ని అందరినీ చెక్కుతున్నాడు. ఆత్మ సాక్షాత్కారం విషయమున కేవలం పుస్తక జ్ఞానమే గాక ఆచరణందు అనుభవం కూడా పొంది ఉన్నారు అట్టి వారు సద్గురువులు. అంటే వాళ్ళు స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొంది ఉండాలా, వాళ్ళు దాన్ని అనుభవించి ఉండాలా, ఆ స్థితిలో ఉండాలా. ఎల్లప్పుడూ బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానంలో ఉండేవాళ్ళు. అది రాస్తున్నారు కదా ఎన్నో చోట్ల. ఆయన ఎప్పుడు ఆత్మ ఆత్మ ఆత్మ, ఎప్పుడు ఆయన శరీరం అనుకోవాలా. పుస్తక జ్ఞానము, 4 పుస్తకాలు చదివితే బ్రహ్మాండంగా స్పీచెస్ చెప్పొచ్చు, బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్పొచ్చు, దంచొచ్చు. కేవలం పుస్తక జ్ఞానం కాదు, అనుభవం పొందుండాలా. మనకంతా అనుభవాలు ఉన్నాయి, ఇది అనుభవంతో వచ్చేది కాబట్టి గంటాపరంగా మనం చెప్పగలం నా బాబా నాకు అన్నీ చేస్తున్నాడని. అంతేనా కాదా?
కేవలం పుస్తకాలు చదివిన వాళ్ళు చెప్పగలరా? కర్లపూడి కృష్ణ గారు ఎన్నోసార్లు అంటుంటాడు, మేము పుస్తకాలు చదివి చెప్తాం, నీది అనుభవం మధుసాయి అని. అనుభవాలు ఎన్నిచ్చున్నాడు మనకందరికీ. అనుభవాలు మామూలు అనుభవాలు కూడా కాదు ఇక్కడ చెప్పే సద్గురువు లక్షణాలు. ఆత్మ సాక్షాత్కారం పొంది ఉండాలా ఇలా చెప్పే అర్థం. అట్టివారే సద్గురువులు. మనం ఏంటంటే 4 మాయ మాటలు చెప్తే లొంగిపోతాం, ఈయనే పెద్ద గురువు అని. అదే చెప్పేది. ఇప్పుడు అగ్నిలో దేవుళ్ళు వస్తున్నారని ఎంతోమంది చెప్తున్నారు. మీరు ఫోటోలు తిండి, ఎవరు హోమం చేసినా, మామూలు ఇళ్లలో చేసుకున్నా హోమం చేస్తే దేవుళ్ళు వస్తారు. తీసుకోండి, ఎక్కడైనా ఫోటోలు తిండి. అగ్ని మనం ఏ రూపం కావాలంటే ఆ రూపంలో దర్శించవచ్చు. ఇప్పుడు వచ్చిండే టెక్నాలజీకి ఒకరు అట్టని ఇట్ట అంటే అయిపోద్ది, కళ్ళు ముక్కు అన్నీ వచ్చేస్తాయి. అవి చూసి ఆయన పెద్ద గురువు, ఆయన హోమం చేస్తే దేవుళ్ళు వస్తున్నారని వాళ్ళ చుట్టూ బరిగిస్తాం మనం. అదే కదా బ్రహ్మ. మనకు కూడా వచ్చారు దేవుళ్ళు. మన నక్షత్రాలు హారతలు ఇచ్చినప్పుడు ఆ ఫోటోలు కానీ మొత్తం వాట్సాప్లు అన్నింటిలో పెట్టుంటే నేను కూడా పెద్ద సద్గురువుని అయిపోతున్నాడు. కలెక్షన్ బాగుండేది, సెలక్షన్ బాగుండేది. నెల్లూరులో జనం అంతా ఎండ ఉండేవాళ్ళు, పట్టేవాళ్ళు కాదు. పారాయణం చేయండి, నామం చేయండి, భజన చేయండి అంటే ఎవరు వస్తారా? ఏదో ఒక జిమ్మిక్ చేస్తే వచ్చేస్తారు మొత్తం. జిల్లాలో ఉండేవాళ్ళంతా ఆయన ఎవరో మధుసామంట, గడ్డం బాగుందంట, బాగా దండలు వేసుకుంటాడంట. ఆయన రుద్రాక్షలో కూడా సాయిబాబాను చూపిస్తారు కొంతమంది. రుద్రాక్ష ఓం బ్రీం పట్టు అంటే రుద్రాక్ష ఫోటో తీస్తే సాయిబాబా కనపడతాడు. ఆయన నుదుటి మీద బొట్టు ఫోటో తీస్తే కూడా సాయిబాబా కనపడతాడు. ఒక ఆయన చెప్పాడు, నా కొబ్బరి గిన్నెలో బాబా ఉన్నాడు చూడమని. నాకు కనపడలా, స్వామికి కనపడుతున్నాడు అని చెప్పిన అందరికి చెప్పమన్నాడు నన్ను. టెంకాయ కొట్టి మన గుడికే వచ్చి ఒక పెద్ద స్వామిలే ఇప్పుడు ఆయన స్టేట్లోనే ఫేమస్, పేర్లు దేనికిలే. నా దగ్గరికి వచ్చాడు శంకుస్థాపన అప్పుడు, టెంకాయ కొట్టాడు. పాత వాళ్ళందరికీ తెలుసులే. టెంకాయ కొట్టి సాయిబాబా కనిపిస్తున్నాడు కదా చూడన్నాడు నన్ను. నేను అంతేలుగా నమ్మేవాడిని కాదు. ఆయన స్వామి అయితే అయ్యాడు. ఆమెను కొబ్బరి చెప్పులో చూపి నాకేం కనపడడం లేదు స్వామి అన్నాడు. నువ్వు లాభం లేదు, నువ్వు కనపడుతున్నాడు, ఇదో నాకు కనపడుతున్నాడు కదా, నీకు కనపడడం లాభం లేదు. సరే అందరికి చెప్పు, నీకు కనపడిపోతే పోయాడు, కనపడుతున్నాడు చెప్పు అన్నాడు సైగ్గా చెవులో. నేనేం చెప్పానంటే ఇంకా ఆయన బాధపడలేక స్వామి వారికి కనపడుతున్నా అంట సాయిబాబా అని చెప్పాను. ఇంకేం చెప్పాలా? నాకేం కనపడకపోయి ఆయన ప్రాణం చేస్తుండే చెప్పమని కొబ్బరి చెప్పులో బాబా కనపడుతున్నాడు. ఇవన్నీ ఇప్పుడు నేను కూడా కొబ్బరి చెప్పు తెచ్చి బాబా కనపడుతున్నాడు, సగం మంది చెప్తారు కనపడుతున్నాడు అని. ఏం చెప్తారంటే ఎందుకు చెప్తారంటే మేము కూడా గొప్ప భక్తులు అనిపించుకోవాలి కదా, మళ్ళీ భక్తులు కావాలంటారేమో నన్ను. అది కదా సైకాలజీ, అవతల వాళ్ళ మనస్తత్వం మీద ఆడుకోవడం. అది భక్తుల బలహీనతల మీద ఆడుకొని గురువులు అయిపోయారు ఎంతోమంది. ఏముందే ఇప్పుడు నేను టెంకాయ కొడతా మీ ముందే చూడండి బాబా అంటే సగం మంది భలే కనపడుతున్నాడు అంటారు, గ్యారెంటీగా అంటారు. మిగతా సగం మంది ఏమో మనకు అంత భక్తి లేదేమో అనుకుంటారు. ఇంకొక 10 మంది ప్రభాకర్ సాయంలో అంటూ నమ్మరు, ఇదంతా డూపు కొడుతున్నాడు అనుకుంటారు. ఎంత మిమ్మల్ని ముంచాలంటే 10 నిమిషాలు దానికి డబ్బులు ఏంటి అని మిమ్మల్ని ఉభయకర్తలకి మర్యాదలు చేయడం, డబ్బులు అడగడం, ఈ బాధేలే. అసలు కట్టలు వచ్చేస్తే మంత్రులు అందరూ ఏడే వచ్చేసి ఉంటాడమ్మా. బడు ముంచాలంటే పెద్ద పని కాదు. ఇవన్నీ నేర్పించాలంటే సచ్చరిత్ర కొనండో గొంతులు పోతున్నాయి. నిన్న మాట్లాడి పడిపోయినాయి. ఈరోజు సమస్యలు పొద్దుటిని చెప్తే లేదు. నిన్న 3 గంటల సేపు మాట్లాడుతూ మీటింగ్లో, అలా రాత్రి మాట్లాడుతూ ఈరోజు గురువారం సత్సంగం నాకు ఓపిక లేదురా నేను చెప్పలేనని చెప్పేశాను బాబీకి. ఏం చేసేది, శక్తి లేదు. ఇవన్నీ కాకుండా అటు కొబ్బరి చెప్పుల బాబా అని, రుద్రాక్షల బాబా అని, బొట్లో బాబా అని అటు చూపిస్తున్నాం అనుకో, పెద్దోళ్ళు వచ్చేస్తారు. అడిగి కట్లు పెట్టేస్తారు టేబుల్ మీద. ఒక మనిషి 2 మనుషులు కావాలి లెక్కేసి దానికి. మళ్ళీ మిషన్ కొనాలి నేను. ఇంకా బంగారు కావాలంటే బంగారు, అన్నీ ఏ కావాలంటే వస్తుంటాయి. ఇంక మనం ఏం కొనబడలే. ఇవన్నీ మిమ్మల్ని బతులు ఆడబడి దానికి డబ్బులు ఇండో దీనికి డబ్బులు. రాత్రి ఒక ఆయన చెప్పినాడు, నేను డబ్బులు అడగను ఎవరినని. కొంతమంది చప్పట్లు ఎగిరెగిరి కొట్టారాడమ్మ బడవ. నెలకు 14 లక్షలు కావాలంటే ఎవరు అడగకపోతే ఎడతారు కదే. ఎవరాడా అంత త్యాగ పురుషులా? అడగండి ఇచ్చేవాళ్ళ. అడిగితేనే సస్తంగా నేను తెచ్చుకోలేక. సాయిబాబా ఉంటే మన వెనక సాయిబాబా ఉన్నాడు, ముందున్నాడు, లోపల ఉన్నాడు. సాయిబాబా మనతో ఉంటేనే తెచ్చుకోలేక. నెలకి 2 లక్షలు ఖర్చు ఉంది మనకి, 2 లక్షలే తెచ్చుకోలేక సస్తున్నాం. అడగకపోతే వస్తాయా? ఆయన నేను ఎంతోమంది కోటేశ్వరుల ఇళ్లలో చూసా.
ఆయన చేసేది గొప్ప సేవే. డూప్లికేట్ మాటలు చెప్పకూడదు. ఎగిరెగిరి చప్పట్లు కొట్టారు అమ్మన. ఇదే కదా అమాయకత్వం అంటే. నెలకు 14 లక్షలు కాకపోతే కావాలంటే అడగకపోతే వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయా? ముంచాలా, ఇట్టగాని ముంచితే వస్తాయి. 14 కాదు, ₹1 కోటి వస్తాయి నెలకి నేను చెప్పినట్టు చేస్తే. కొబ్బరి చెప్పుల బాబు అని, పంచుల బాబు అని, కండువాల బాబు అని ఫోటో దిగింది. ఇప్పుడు నా బొట్లో వాడు బాబా వస్తాడు, నేను చూపిస్తాను. మందులు వస్తాయి కావాలంటే. ఇంతకుముందు కూడా చూపించింది. అఖండ జ్యోతి వెలిగించాం అక్కడ. ఇక్కడ చెప్పేది నిజాలే సాయి. జరుగుతుండేది ఇది, జరుగుతుండే చరిత్ర. రాత్రి చెప్పిన ఆయన నేను ఎంతమంది కోటేశ్వర్లలో చూసా డొనేషన్లకు పోయి ఉంటే. నేను డబ్బులు వేయాలని చెప్పాడు రాత్రి. విమర్శించడం కాదు, గొప్ప వ్యక్తి, ఆయన చేసేది గొప్ప సేవే. డూప్లికేట్ మాటలు చెప్పకూడదు. అడక్కపోతే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే అన్నదానానికి ఇండి, హాస్పిటల్కి ఇండి, టీవీల్లో యాడ్లు, పేపర్లో యాడ్లు, పత్రికల్లో యాడ్లు, షిరిడీలో అన్నదానానికి ఇండి, హాస్పిటల్కి ఇండి, ఇంకో ఉదాహరణకి ఇండి అని ఎంతమంది పుణ్యక్షేత్రాల్లోనే అడుగుతుంటేనే ఇస్తున్నారు. పబ్లిసిటీ చేయడంలే. వెబ్సైట్లు ఓపెన్ చేయండి. టీటీడీ దేవస్థానం వెబ్సైటు, షిరిడీ వెబ్సైట్. ఈరోజు ప్రపంచంలో మన భారతదేశంలో 2 పెద్ద పుణ్యక్షేత్రాలు షిరిడీ, తిరుమల. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈరోజు దేవుళ్ళు పరిపాలిస్తున్న వెంకటేశ్వర స్వామి, సాయిబాబే, వీళ్ళిద్దరే పాలిస్తున్నారు ఈ ప్రపంచాన్ని, ముఖ్యంగా మన భారతదేశాన్ని. మరి అక్కడే తప్పడంలే. వెబ్సైట్లో, ఆ సైట్లో, ఈ సైట్లో ఆడ చూసినా డొనేషన్లు పెడుతున్నారు. అడగకపోతే ఇచ్చే త్యాగ పురుషులే మనం ఎంతమంది ఉన్నాం సాయి? మనం లెక్కేసుకుంటే తెలుస్తుంది. అడిగితే ఇచ్చేవాళ్ళు, అడగకపోతే ఇచ్చేవాళ్ళు 100కి 1 ఉంటారు. మాకు అనుభవం కదా. 24 ఏళ్ళు అయింది మందిరం వచ్చి. ఇళ్ళకు పోయి అడిగితే ఇచ్చేవాళ్ళు 100కి 50 మంది ఉంటారు. ఇళ్ళకు పోయి అడిగితే ఆ 50 మంది చాలు ధర్మకార్యాలు జరిగేదానికి. అయితే ఇళ్ళకు పోయి అడగాలి. నాకేమో తీరిక లేదు. ఎందుకంటే అర్థమయ్యేదాన్ని చెప్తుండా. ఇవన్నీ కంఠశోషలు బళ్ళేసాయి. మొన్న అవి అఖండ జ్యోతి జరిగింది ఇక్కడ. సాయి దివ్య జ్యోతి చేశారు. 2 కోట్లు సాయి సాయి అని ఇళ్లలో ఇలా బియ్యంతో ఏం కోటి సాయి నామ అన్నదాన మహాయజ్ఞం. బాబా నాకు స్వయంగా స్వప్న దర్శనం ఇచ్చి అది పెట్టించాడు. 2 కోట్లు చేశారు. అమెరికాలో కూడా చేశారు. అప్పుడు కూడా ఏం చెప్పాం? సాయి సాయి అనండి, ₹2 దర్శనం అని చెప్పాం. అప్పుడు అఖండ జ్యోతి యజ్ఞం చేశాం ఇక్కడ. జ్యోతి వెలిగిస్తే అందరు ఫోటోలు తీశారు. ఇదిగో మంజులా సాయి కూడా తీసుకున్నా, నువ్వు కూడా తీసుకున్నామ్మా. ఎవరో చూపించింది బాబా కనపడ్డాడని. ఆ రమా సాయి ఉందాడా లేదా? ఎవరైతే ఏమలే, 2 మంది చూపించారు. మేము ఆ ఫోటో పెట్టుకుంటే ఇంకా ముంచవచ్చు. భక్తులందరినీ ముంచాలంటే ఆ ఫోటో ఒకటి చాలు. మిమ్మల్ని అందరినీ డబ్బులు అడగబోయా. ఉభయానికి 5,000 అండి, దీనికి ₹1000 అండి, అడగాల్సిన అవసరమే లే అసలు. ఇంకా హెలికాప్టర్లో దిగేస్తారు వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్లో. కావాలి ఎందుకులే పేర్లు చెప్పను నేను, ఎందుకు నాకు వల్ల ఆవేశం. ఇక్కడ వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్లో హెలిప్యాడ్ వచ్చేస్తుంది. సాయి దర్బార్లో ఇంకా అంతా ముందు వాళ్ళే ఉంటారు. ఇక్కడ మీరంతా వెనకుంటారు. అప్పుడు మధుస్వామి ఆయన ఎత్తుక్కోవాలి మీరు. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, బాబా హృదయంలో చోటు శాశ్వతంగా పోద్ది. శాశ్వతంగా ఆయన హృదయంలో చోటు మనకి ఖాళీ అయిపోద్ది. వీడు యదవా అని ఆయన దగ్గర మార్క్ పడిపోద్ది, మనకి రిమార్క్. ఎందుకు వేస్ట్ ఈ జన్మ? ఎందుకు ఎంత డబ్బు వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఎంత బంగారు వచ్చినా ఆయన హృదయంలో అంత చోటు లేకపోతే దేనికా ఈ బ్రతుక? ఆయన పాదాల దగ్గర ఇంత చోటు లేదు, ఎందుకు ఈ బ్రతుక? కోట్లలో ఆనందం ఉందా? బంగారులో ఆనందం ఉందా? ఎంత ఆనందిస్తున్నాం ఈరోజు భజన చేస్తుంటే, ఎంత ఆనందిస్తున్నాం ఈ సత్సంగం చెప్తుంటే, ఎంత ఆనందిస్తున్నాం ఈ పారాయణ చేస్తుంటే, సాయి సాయి అనుకుంటా ధ్యానం చేస్తే ఎంత ఆనందం, బ్రహ్మానందం. కోర్టులో లేదు ఈ ఆనందం, ఇది బ్రహ్మానందం. అది తాత్కాలిక ఆనందం, ఇది శాశ్వత ఆనందం, భజనానందం. సద్గురువు లక్షణాలు అర్థమైనాయి కదా. నకిలీ గురువులను గుర్తుపట్టండి, పరిగెత్తబాకండి. పరిగెత్తి చాలా మంది ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నారు. బాబా ఈ సచ్చరిత్రలో ఏం చెప్పాడు అదే సత్యం, సత్యం, సత్యం.
తర్వాత చూడండి టైం అయిపోయింది. ఈరోజు నకిలీ గురువులు చెప్పుకోవడానికి టైం అయిపోయింది. అదే శక్తిపాతాలు ఏం కూడా నామం చెప్తా, నేను ఒకరు ఊగి మిమ్మల్ని ఒకరు ఊపాను అనుకో, పైన చేయి పెడితే మీరు కూడా ఊగుతారు కాసేపు. దానికి ఒక టికెట్ పెట్టామనుకో 2000 బోలే డబ్బు. మధుస్వామి శక్తిపాతం చేస్తున్నాడు. శక్తిపాతం నన్ను కూడా ఒక ఆయన చెప్పాడు, నీకు ఎట్టా గెటప్ ఉంది, ఒకరోజు శక్తిపాతం చేయకూడదు, బోలెడు కలెక్షన్ వస్తుంది, ఎందుకు ఈ తలకాయ నొప్పి పిల్ల చుట్టూ తిరగడం, అందరినీ మైకులు అడగడం, తలకాయ నొప్పి, నీ గెటప్ భలే ఉంది, భలే తేజస్సుకుంటావు, మనిషి గిడ్డం గెటప్ మాత్రం సెట్ అయిపోద్ది, ఇంకా నీకేం మళ్ళీ బళ్ళే మేకప్ పడలేదు, ఇంకా న్యాచురల్గా నేను వచ్చేసింది, నేను గెడ్డం వేస్తున్నా సరిగా గెడ్డం రావడం లేడమా బడ, నీకు మంచి జీన్స్, నీకు కట్ట చొక్కా ఇప్పేస్తున్నావు, గెటప్ మాత్రం కరెక్ట్గా ఉంది, నువ్వు ఒకరోజు శక్తిపాతం చేయకూడదు, అందరికీ ఏముంది 10 మంది ఊగితే కొరవ 10, వీళ్ళు 10 మంది ఇంకో 10 మంది చెప్తుంటారు స్వామి శక్తి ప్రసాదిస్తున్నాడని, ఇంకో 10 మంది వస్తుంటారు, వీళ్ళలో ఒక ఇద్దరు రాకపోయినా ఇద్దరు ఇబ్బంది లేదు, 8 మంది మళ్ళీ ఇంకొక 8 మందిని తీసుకొస్తుంటారు, వీళ్ళు నమ్మని వాళ్ళు ఒక ఇద్దరు క్యాన్సిల్ అవుతుంటారు, ఇద్దరు క్యాన్సిల్ అయితే మనకేం ఇబ్బంది లేదు, కలెక్షన్ మాత్రం ధారాపాతంగా వస్తుంటుంది, ఎవరిని డబ్బులు అడగబడలేదు, మొత్తం పద్మావతి నగరంతా కొని వచ్చినాం అని చెప్పాడు. ఇవన్నీ ఉన్నాయి. అడ్డదారులు దొక్కితే ఈ శ్రమ పడలేదు సాయి. అడ్డదారులు దొక్కితే బాబా పేరు చెప్పుకొని కోట్లు సంపాదించవచ్చు, కోట్లు. నేను చెప్పులా ఆయన దగ్గర సటకా దెబ్బలు తప్పవు, ఆయన హృదయంలో చోటు ఉండదు, ఈ జన్మ వ్యర్థం అయిపోద్ది. 24 ఏళ్ళు మందిరం వచ్చి నాకంటే వెనక బాబా లైన్లోకి వచ్చిన వాళ్ళు గురువులు అయిపోయినారు, పెద్ద గురువులు, పెద్ద ఆశ్రమాలు కట్టేసుకున్నారు. ఈ 2 ఫ్లోర్లు మొదలుపెట్టి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు కట్టే ఉన్నాయి గోడలు, స్లాబులు పడ్డాయి. ఎందుకంటే తెలుసుకోవాలి మీరు కూడా ఏది సత్యం ఏది అసత్యం అని. చూడండి ఎంత మంచి మాట రాస్తున్నాడు, ఈ ప్రేమ చాలంట సాయి మనక. అదిగో సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరి సమానంగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూచును. ఇంకేం కావాలి సాయి? బాబా మనల్ని కొడుకులాగా, మిమ్మల్ని కూతురులాగా, మహిళల్ని మగవాళ్ళని కొడుకులా చూస్తాడంట, లేకపోతే సాక్షాత్ పరబ్రహ్మలాగా అంటే దేవుడిలాగా చూస్తాడంట. అది చాలదా? మనకేం సాయి, రాజాదిరాజు బిడ్డలని, మనం మహారాజులు సాయి, మీరు మహారాణులు. బాబాను నమ్ముకున్న బిడ్డలంతా మహారాజులు, నమ్ముకున్న మహిళలంతా మహారాణులు. ఎవరు బిడ్డలం మనమా? ఎవరు బిడ్డలమా? రాజాది రాజు, యోగి రాజు బిడ్డలం మనం. ఎవరు రాజులో ఎవరు రాణులో మనం. కావాలంటే ఆయన దృష్టి పెడితే మహారాజులను చేస్తాడు, మహారాణులను చేస్తాడు. ఏంది మన చింత ఎలా పిచ్చి మనసా, సాయి ఉండే చోటు తెలుసా, షిరిడి నగరాన లేడతడు. మన గుండెల్లోనే ఉండాలి గుడి కట్టుకొని. చింత ఏల మనక, చింతన చేయండి లీలలు, ఈ సచ్చరిత్రలో లీలలో చింత పెట్టుకోకుండా చింతన చేయండి, చింతలు దూరం అవుతాయి. సాయిరాం. చూడండి ఇక్కడ ఏం చెప్పారు. తర్వాత వారికి హేమాడ్ పంత్ చెప్పుకుంటున్నాడు, నా పూర్వజన్మ సుకృతం చేత సాయిబాబా వంటి సద్గురు ఆశీస్సులు, సహవాసం. ఇక్కడ చూడండి, సహవాసం అంటే ఆయనతో సహవాసం చేశారు, వాళ్ళు స్నేహితులైపోయారు, ఆయనతో సఖ్యం, నవవేద భక్తుల సఖ్యం, గోపికలు శ్రీకృష్ణ పరమాత్మలో లయం అయిపోయారు, వాళ్ళే కృష్ణుడే అయిపోయారు, రాధే కృష్ణుడే అయిపోయింది, గోపికలే కృష్ణుడే అయిపోయారు. అట్లా సహవాసం చేశారు, బాబాతో ఆడుకున్నారు, పాడుకున్నారు, బాబాతో కలిసి నడిచారు. ఆయన అన్నం వండుతుంటే వీళ్ళు కూడా అందించారు, కూరగాయలకు తరిగి వీళ్ళు కూడా వడ్డిచ్చారు. ఇక్కడ చూడండి బాబా ఎట్లుండేవాళ్ళు చెప్తున్నారు, భక్తుడికి భయం ఉండకూడదు ముందు. అది అసలు భక్తుడి లక్షణం ఏంటంటే వాడు నిర్భయంగా ఉంటాడు, ఎప్పుడు వాడికి ఎప్పుడు శాంతిగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. ఇక్కడ చూడండి బాబా ఎట్లున్నాడు చెప్తున్నారు చూడండి. ఆయన యవ్వన ముందు కూడా ధనము కూడబెట్టలేదు, దక్షిణలు తీసుకున్నా సాయంత్రాన్ని పంచి పారేసేవాడు. ఆయన ఎంటీ హ్యాండ్స్, ఖాళీ చేతులతో ఉండేవాడు. సమాధి అయినప్పుడు 7 రూపాయలు ఉండిందంట ఆయన దగ్గర.
అంతే. 18 ఏళ్ల వయసు నుంచి మనసును స్వాధీనం ఉంచుకుంటే వారు ఒంటరిగా నిర్భయముగా ఉండేవారు. ఒంటరిగా ఉన్నా కూడా నిర్భయంగా ఉండేవాళ్ళు. ఏం చెప్పాడు బాబా? డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. నేనుండగా ఎవరైనా భయపడుతున్నారంటే నిజమైన భక్తులు కాదు. బాబా మనకు తోడున్నాడనే విశ్వాసం ఉంటే ఎందుకు భయపడాలా? ఎంత పెద్ద సమస్య అయినా నా బాబా, నా తండ్రి, నా తల్లి దాటిస్తుందనే నమ్మకం ఉంటే ఎందుకు భయపడాలా? ఇదిగో రాస్తున్నారు తర్వాత ప్రేమ గురించి, విశ్వాసం గురించి. ఇదిగో చూడండి, భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఎలాంటి అనుభవాలు ఇస్తున్నారో సమాధి అయిన తర్వాత కూడా ఇస్తున్నారా లేదా? అనుభవాలు ఇవ్వడం లేవు మీకు అందరికీ. మనం చేయాల్సింది ఏంటంటే భక్తి, విశ్వాసం అనే దీపం సరిచేయాలంట. దీపాన్ని రెడీ చేయాలా? ప్రేమ అనే ఒత్తి వెలిగించాలా? ప్రేమ ప్రేమ ప్రేమ. ఏం ప్రేమ? నేను అనుకునేవాడిని ఒకప్పుడు, సత్యసాయిబాబా లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే ఏంది లవ్ 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 అంటున్నాడు? అసలు లవ్లు తగ్గించుకోమని కదా దేవుడు చెప్పేది. ఇదేంద్రా నాయన అనుకున్నా నేను. ఈ ప్రేమ కాదు, భార్య బిడ్డల మీద ఉండే ప్రేమ కాదు. ఇది దివ్య ప్రేమ, భగవత్ ప్రేమ. ఇది ఈ ప్రేమ వేరు, ఆ ప్రేమ మోహానికి దారితీస్తుంది. ఈ ప్రేమ భగవత్ ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, అవిచ్ఛిన్నమైన ప్రేమ. ప్రేమ గురించి చూడు ఎంత గొప్పగా రాస్తున్నారు. ప్రేమ అనే ఒత్తిని వెలిగించాలి మనం దీపానికంటే హృదయంలోనే. హృదయ దీపం అన్నారు ఇక్కడ. జ్యోతి బయట కాదు. రాను బయట దీపాలు మానేసి లోపల దీపం వెలిగించుకోవాలా? జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలా? ఎన్ని రోజులు బాహ్యానికి దీపాలు వెలిగించవచ్చు, తప్పులే కాదంటంలే. ఆ దీపంతో పాటు లోపల జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలా? అప్పుడు ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం ఇవన్నీ తెలుస్తాయి. ఏది మనతో కూడా వచ్చేది ఏంది, ఇక్కడ వదిలేసిపోయేది ఏంది? జ్ఞానం అనే జ్యోతి వెలగాల లోపల. అదిగో చూడు ఇక్కడ ప్రేమ, దానికి కావాల్సింది ప్రేమ, అనంతమైన ప్రేమ, అనన్యమైన ప్రేమ. జ్ఞానం అనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. తేజస్సు వచ్చేస్తాయి మనలో కూడా. శారీరకంగా తేజస్సు వస్తుంది, హృదయంలో జ్ఞానం అనే తేజస్సు వెలగద్ది, ప్రకాశిస్తుంది. ప్రేమ లేని జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉన్నా జ్ఞానులు అహంకారం అనే గోతులో పడతారని రాసినారు సచ్చరిత్రలో. జ్ఞానం ఎక్కువైతే కూడా వాళ్ళు అలాంటి జ్ఞానం లేని అహంకారం వస్తుంది, వాళ్ళు పడిపోతారు, మళ్ళా పతనం అవుతారు, పతనావస్థ ఉంది. భక్తుడికి పతనావస్థ ఉండదని చెప్తారు. సీతాఫలంతో పోలుస్తారు భక్తిని, జ్ఞానాన్ని రామాఫలంతో పోలుస్తారు. ఇంకా ఎన్ని చెప్పాలంటే టైం లేదు ఇక్కడ. ప్రేమ లేని జ్ఞానం ఉత్త జ్ఞానం ఉంటే ఉపయోగం లేదు. ప్రేమ 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 అన్నారు. మహాత్ములంతా ప్రేమించారు, పశుపక్షాదుల్ని ప్రేమించారు, జంతువుల్ని ప్రేమించారు, మనుషుల్ని ప్రేమించారు. రమణ మహర్షి తీసుకుంటే కుక్క పిల్లల కాడి నుంచి, ఆవుల కాడి నుంచి, దూడల కాడి నుంచి, నెమళ్ళ కాడి నుంచి ఎంతమందిని ప్రేమించాడు. బాబా భిక్ష తెచ్చాడేస్తే సకల జీవులు తింటే వాటి ఎంగిలి తినేవాడు సాయి మన బాబా. భిక్షాటం చేస్తే అక్కడ అన్నం అవన్నీ, ఆ గోధుమలు కదా అక్కడ రొట్టెలు అవన్నీ ఆడ పెడితే జీవులు, నోరు లేని జీవులు తింటే ఆ భుక్త శేషాన్ని బాబా భుజించడు వారు అని రాసున్నారు సచ్చరిత్రలో. ఇక్కడ రాసున్నారు చూడండి, అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండాలి. అంటే తైల ధారలాగా, ఒక గంగా ప్రవాహంలాగా ఉండాలి ప్రేమ. అనంతంగా, అనన్యంగా, అపరిమితంగా. అంటే పరిమితులు లేవు, హద్దులు లేవు. హద్దులు లేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ ఉండాలి బాబా మీద. అప్పుడు జ్ఞానం అనే ఒత్తి ఆయన వెలిగిస్తాడు. ఇదిగో ప్రేమ లేనిచే సంతృప్తి ఉండదు. ప్రేమ అనున్నది లేని ఎడల చదువుట గాని, వినుట గాని, నేర్చుకున్నట గాని నిష్ఫలములు. ప్రేమ అనేది లేకపోతే అన్ని వ్యర్థము. అదే కదా యేసుక్రీస్తు కూడా చెప్పిందా, నీ పొరుగు వానిని ప్రేమించుము, నీ శత్రువుని కూడా నీ వలే ప్రేమించు అన్నాడు ఆయన. ఇంకా హైయెస్ట్ ఫిలాసఫీ బైబిల్. నీ శత్రువుని కూడా నువ్వెంత ప్రేమించుకుంటున్నావు. మనకి ఎవరి మీద ప్రేమ ఎక్కువ? మన బిడ్డల మీద, బాబా మీద, ఎవరి మీద? అంతా దొంగలమే. మన మీదే మనకు ప్రేమ ఎక్కువ, మన మీదే మనకి ఎక్కువ. ప్రేమ అనేది లేకపోతే అన్నీ వేస్ట్ అంటున్నారు.
భజన చేయడం వేస్ట్, పారాయణ చేయడం వేస్ట్, సత్సంగం చెప్పడం వేస్ట్, సత్సంగం వినడం వేస్ట్, అన్ని వృధా. ఎదుటివాడిని ద్వేషించినప్పుడు ఎందుకు వేస్ట్? ఎదుటివాడి మీద అసహ్యం ఉన్నప్పుడు వేస్ట్. ప్రేమ, ప్రేమించాలి. ప్రేమ ప్రేమ ప్రేమ. బాబా సాయిబాబా ప్రేమ అది ఎవ్వరూ కొలువలేనిది, నిజము సాయిని నమ్ము అది భువికందించలేనిది. తర్వాత లౌకిక ప్రేమలు, భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బిడ్డల ప్రేమ, ఇవన్నీ అశాశ్వతం. బాబా సాయిబాబా ప్రేమ. ప్రేమ అన్నది వికసించినచో ఈ ఒక్క వాక్యం చెప్పి ఆపేస్తాను. భక్తి, నిర్వ్యామోహం, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. ప్రేమ అనేది వికసించాలి. ఒక పుష్పం లాగా, ఒక పువ్వు వికసిస్తే ఎంత అందంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది పువ్వు వికసిస్తే. అట్లా ప్రేమ వికసించాలి. యూనివర్సల్ లవ్ అంటారు, విశ్వ ప్రేమ. విశ్వ ప్రేమను అందించగలిగితే ఆ జన్మ ధన్యం. వాడు ఎప్పుడు ఎట్లుంటాడు చెప్పారు ఇక్కడ, వాడు నిరంతరం శాంతిగా ఉంటాడు. స్వేచ్ఛ, వాడి ఇష్టం, వాడిని ఎవరు కంట్రోల్ చేయరు, ఒక భగవంతుడే. వాడే భగవంతుడు అయిపోతాడు సాయి, ఇంకేముందా? మానవుడే దేవుడు, ఆదిశంకరాచార్యులు చెప్పారు కదా, జీవుడే దేవుడు. మనం మురికిలో ఉన్నాం కాబట్టి మనకు తెలియడంలా మన దైవత్వం. ఏమొస్తాయి? నిర్వ్యామోహం, మోహం పోద్ది. ధనం మీద మోహం, భార్యాబిడ్డల మీద మోహం, ఆస్తులు అంతస్తుల మీద మోహం. ఈ మోహం నశించిపోద్ది ప్రేమ ఎప్పుడైతే. లౌకిక ప్రేమ కాదు, లౌకిక ప్రేమ వికసిస్తే ఇంకా అంతే. దాంట్లోనే అదిలా దీపం దగ్గర అదేంది, దాన్ని ఏమంటారో, పురుగులు మాడి మసి అయిపోయినట్టు మసి అయిపోతాం లౌకిక ప్రేమలు ఎక్కువైతే. దీపాన్ని చూసి పురుగు పోద్ది, ఏమైపోద్దా పురుగా? అదిగో ఈ ప్రేమలన్నీ ఉంటే భగవత్ సాక్షాత్కారం కలగద్ది. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే భగవత్ సాక్షాత్కారం. నిరాకారం ఉండేవాళ్ళు ఆత్మ సాక్షాత్కారం అంటారు, సాకారాన్ని ఆరాధించే వాళ్ళు భగవత్ సాక్షాత్కారం అంటారు. రెండు అర్థం ఒకటే. ప్రేమ 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 అని చెప్పారు. ఇప్పుడైనా మన అసూయ ద్వేషాలు అవన్నీ వదులుకొని అందరినీ ప్రేమించే దిశగా ప్రయత్నం చేద్దాం. సాయిరాం సాయిరాం సాయిరాం. श्री सद्गुरु साईनाथ महाराज की जय, श्री साई दरबार महाराज की जय. ఈరోజు బాబా ఒక లీల చేశాడు సాయి. ఇందాక మందిరంలో లీల చెప్పినప్పుడు ఉన్నారు కొంతమంది, చేతి ఎవరు ఉన్నారు, సగం మంది ఉన్నారు. అడిగి సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలియదు. ఒకసారి మళ్ళా ఆ లీల చెప్పుకుందాము. మనందరూ సాయి స్వామికి ఆ లీల బాబా ఇచ్చాడు. ఇప్పుడు లీల చేసిన ఆయన వల్ల లీల జరిగింది. ఆ సాయి కూడా లీల చెప్తాడు, ఆ సాయి కూడా ఒక లీల ప్రసాదించాడు సాయి. సాయి శబరిమల వెళ్ళి అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమల వెళ్ళి వచ్చారు. అక్కడ బాబా ఒక లీల చేశారు. నేను చెప్పిన సాయి చెప్తాడు. అలాగే ఈ రోజు ఇక్కడ సాయి లీల జరగడానికి కారణం కూడా ఈయనే, సాయి కూడా. ఎందుకంటే సాయి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి గురువారం పల్లకి సేవ దగ్గర సేవ చేస్తాం. సరే గట్టిగా చెప్పండి. రంగారావు సాయి ఆయన ఉద్యోగం ఎంత దూరం ఉన్నా ఆ సమయానికి వచ్చేస్తాడు. ఈ రోజు వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ అవడం వల్ల లేట్ గా వస్తానని చెప్పి ఫోన్ చేశాడు సాయి. నేను స్కూల్లో ఉన్నా. నేను రమణారెడ్డి సాయికి ఫోన్ చేసి పల్లకి ఉన్నామని చెప్తాను అనుకున్నాక ఫోన్ చేయడం కూడా మర్చిపోయా, చేయలే సాయి కూడా. సరే టైం అయిపోయింది, పల్లకి సేవ టైం అయింది. ప్రతి గురువారం పల్లకి సేవ ఉపయోగట్ల పేర్లు చీట్లు బాబా పాల దగ్గర పెట్టి డ్రాలో పేరు తీస్తారు సాయి. ఎవరికి వస్తే వారికి సచరిత్ర బాబా ఎన్నో సంవత్సరాల నుంచి గట్టిగా చెప్పండి కొట్టండి. ప్రతి వారం ఉపయోగపడే సచరిత్ర డ్రాలో వచ్చి వారు ప్రసాదిస్తున్నాడు సాయిబాబు. అలాగే రోజు డ్రా చేయడానికి నేను బాబా దగ్గరికి పాల దగ్గరికి తీసుకున్నాను. ఎవరు చిన్నపిల్లల చేత తీపిస్తాం. ఆ తీపించినప్పుడు నేను మనసులో అనుకున్నా, ఎప్పుడు అనుకోవాలి చివరి గురువారం షిరిడీకి వెళ్తున్నావు, నాకు ఎందుకో మనసులో బాబా నువ్వు నిదర్శనం చూపి బాబా, షిరిడీకి వెళ్తున్నావు, బాబా ఆశీస్సులు నువ్వు మా అనుగ్రహాన్ని ఇవ్వు అని అడిగారు. మనం ప్రతిసారి సాయి దర్బార్ బాబా చీటీ రాయడం అలవాటు. నాకు ఆ చీటీ కావాలని మనసులో కోరుకున్నా. అప్పుడు తీసుకుంటే సాయి దర్బార్ బాబా
శ్రీ సత్యనారాయణ సత్యరిత ఈ రోజు షిరిడి యాత్రకి మన ఉన్నటువంటి సత్యరిత రూపంలో మనతో బాగా తోడుస్తున్నారు. మనకి ఈ సత్యరిత సాయి స్వాములందరికీ మీరు వెళ్ళేటువంటి రోజు సాయి దర్బార్లో నిరూపించాడు. మీరు వెళ్ళండి మీరు ఉన్నారండి. మళ్ళా ఎప్పుడు నిరూపిస్తూనే ఉంటాడు. మనసు రాకుండా వెంటనే రావాలి ఎట్లా చేశాడు. ఇవన్నీ మన సాయి స్వాములందరికీ ఆశీస్సులు. శ్రీ యాత్రకు ఆశీస్సులు. సాయినాథులు మన తోడుని నడిపిస్తున్నందుకు నిరసనం. మళ్ళా శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయి దర్బార్ మహారాజ్కి, నమ్ముకున్న వారిని అనుచరుని నడిపించే సాయినాథ్ మహారాజ్కి, శ్రీ సాయి మహారాజ్ దీక్షకు ఆశీస్సులు ఇచ్చిన సాయినాథ్ మహారాజ్కి, షిరిడి యాత్ర జయప్రదం చేయబోతున్న సాయినాథ్ మహారాజ్కి, సాయి దర్బార్ మహారాజ్కి, సాయి సత్యరిత్రకు, సాయి సత్యరిత్రకు, సాయి సత్యరిత్రకు రంగనాథ సాయి ఉంటుంటే అసలు డ్రా సాయి అనిపిస్తాడు. అసలు మనసులో వచ్చేది కాలేము. ఆ డ్రాకి బట్టి బాబా కలిగించాడు, అది నిరూపించాడు. మళ్ళా అది ఆపింది లేట్ చేసింది ఎవరు? బాబా లేట్ చేశాడు. చూడండి, శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయి దర్బార్ మహారాజ్కి. నేను అసలు గుడికి కూడా వెళ్ళలేదు సార్, నాకు తెలియదు. ఇప్పుడు చెప్తుంటే ఒళ్ళు పొలకిస్తుంది. గమనిస్తున్నారా మీరు? సాయిమాల ధారణ మండల దీక్షలో ప్రతి సంవత్సరం కూడా ఎన్నో లీలలు అనంతంగా జరుగుతూ ఉండే. అనుగ్రహ వర్షం సాయి ప్రేమామృత దారల్లో మనందరినీ తడిపేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు ఇచ్చాడు సాయి సచ్చరిత్ర? ఈరోజు సాయి దర్బార్ ఆయన పేరుతోనే ఆయన తీసుకున్నాడు. వేరే వాళ్ళ పేరుతో వస్తే మనకు అంత అనుభూతి కాదు కదా. ఎందుకు ఇచ్చాడు? సచ్చరిత్రలు నా బిడ్డలు సచ్చరిత్రలు మోసుకుంటా నా సచ్చరిత్రని నెల్లూరు నగరం అంతా చూపించి వచ్చారు. అందరికీ నా గురువు గ్రంథం అని. అసలు ఇంకొకటి చెప్పాలంటే సాయి సచ్చరిత్రకి జై అని ఎంతోమంది సాయి తత్వ ప్రచారకులు ఈరోజు చెప్తున్నారు. నెల్లూరు సాయి దర్బార్ నుంచే మొదటి జై వినపడిందని. సాయినాథ్ మహారాజ్కి జై జై అని భారతదేశం అంతటా చెప్పుకుంటారు, కానీ సాయి దర్బార్ నుంచే మొదటగా సాయి సచరిత్ర జై చెప్పారు. ఇది మీ అదృష్టం. ఎవ్వరు చెప్పలేదు ఇప్పుడు సాయి సచరిత్ర జై అని. సాయి తత్వ ప్రచారకులందరూ ఆనందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా సాయి సచరిత్ర జై అని మెసేజ్ పెడుతున్నారు. ఏం కావాలి ఇంతకంటే మనకే? రాష్ట్రంలో ప్రథమంగా సాయి సచరిత్ర శోభాయాత్ర జరిగింది సాయి దర్బార్ కేంద్రంగానే. మరలా చెప్పమంటున్నాడు అందరికీ. ఇప్పుడు మళ్ళీ సాయి సచరిత్ర డ్రాలో ఇచ్చి ఇప్పుడు చెప్పాలనుకున్నానా? ఏమిచ్చి ఎన్నిసార్లు నేను మీ వెంట ఉన్నానని ఎన్నిసార్లు చెప్తాడు ఆయన. ఎన్నిసార్లు ఇలా రంగారావు సాయి చెప్తారు లీలా అనుభవం. సాయి భిక్షు మసాయి గారికి, సాయి బంధువులందరికీ నేను ఈ మధ్య షిరిడి యాత్రకు బయలుదేరాలనుకున్నాను. కానీ నాకు ఇబ్బంది అయ్యి శబరిమలకి అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నాను. నా గురుస్వామి నన్ను ఏం చెప్పాడంటే, నువ్వు 42 రోజులు దీక్ష చేస్తే కానీ బాగుండదు అని అన్నాడు. కానీ నాకు టైం లేక 12 రోజులకే నేను వేసాను, బయలుదేరాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా జనాభాలు 30,000 40,000 ఒక్కసారి వదిలేశారు. మా గురుస్వామి పక్కన నుండి ఇలాంటి దొంగ స్వాములు 10 రోజులు వేస్తున్నాం వల్ల ఈ విధంగా జనాభా వచ్చారు అన్నాడు. కానీ నేను మనకు బయలుదేరేటప్పుడు గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకునేసి సాయిబాబాని నేను అడిగానమ్మా. ఏమని అడిగానంటే, నాయన నా తోడు నువ్వే నాకు రావాలి, సత్య ప్రమాణం చెప్తున్నాను, కావాలి చెప్తాను, షిరిడికి సాయిబాబా చెప్తాను, అబద్ధం చెప్పడం లేదు. నేను మళ్ళీ స్వామి అడిగాను, స్వామి నా యాత్ర సక్సెస్ కావాలంటే నీకేం పడలేదని అన్నాడు. నేను బయలుదేరాను. బయలుదేరిన తర్వాత ఒకసారి 30,000 మా జనాభా వచ్చిన తర్వాత నేను బాబా పెట్టుకున్నాను. అక్కడ నాకు తెలియదు, నేను నిలే పచ్చని పెట్టి ఎక్కించాలని కోరుకున్నాను. ఏడుస్తున్నాను. అయ్యప్ప మాల ఉన్నాను, పచ్చని పెట్టి ఎక్కుతున్నాను. నాకు అసలు ఏం తెలియదు, ఏడుస్తున్నాను. బాబా రాయా జనాలు లాగేస్తున్నారు. ఒక వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి కాలికి కడియం వేసుకున్నాడు, మా వెండి కడియం వేసుకున్నాడు. ఆయన నేను ఇట్లా పాదం తాపుతున్నాను. ఆయన
మనిషి కనిపించట్లేదు. ఆయన పాత తాగుతున్నాను, మెట్టు తాగుతున్నాను. 18 మినిట్ల నాకు వచ్చాడు, అతోడు వచ్చాడు తల్లి. 18 మినిట్ల ఆయన కనిపిస్తున్నాను, ఎత్తుకున్నాను, అనిపించలా. నా తండ్రి నా బాబా బయట తీశారు. నాతో వచ్చి నన్ను ఎగరా చేశాను. అందరికీ మెట్టు తాగే భాగ్యం కూడా కలగలేదమ్మా నాకు కలిగింది. ఎందుకంటే నేను అయ్యప్ప బయట పోయినా సాయి వచ్చిన సాయిరా 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 అనుకునేవాడిని. అందరూ నన్ను ఎగరా చేసినవాడు. అయ్యప్ప భక్తులు ఏదైనా నువ్వు సాయిరా సాయిరా అంటాడు. కానీ నాకు వాడు ఆ బాబా నాకు 18 మెట్లు పెద్ద ప్రమాణం చెప్తున్నానమ్మా. 18 మెట్లు నేను తాగుతుంటే ఆయన పాదం నాకు రూపం కనిపించట్లేదు. ఇదే వస్త్రం మీరు కట్టుకున్నారు కదా, ఆ వస్త్రమే కట్టుకున్నాడు. సన్నగా పొట్టు తెల్లగా ఉన్నాడు వ్యక్తి. నాకు బొమ్మ కనిపిస్తుంది, కాళ్ళు కనిపిస్తున్నాయి, ఆ వెండి కనిపిస్తుంది. ఆ పాదం తాగుతున్నాను, మిట్టు తాగుతున్నాను, పాదం తాగుతున్నాను, మిట్టు తాగుతున్నాను. పాపం నాకు ఏం కనిపించలేదు. అందరూ ఏడుస్తుంటే ఏది ఏడుస్తున్నావు అన్నారు. మా తండ్రి నా బాబా కనిపించాడు, నా బాబా కనిపించాడు అని ఎందుకుంటే అందరూ నన్ను పిక్చర్ చూపిస్తారు. ఆ అనుభూతిని నేను పంచుకోవాలా అని చెప్పి నేను ఎంతో 3 రోజులు అనుకుంటాను. నిన్నే వచ్చాను దేశం. ఈరోజు గురువారం సాయి సేవకు వచ్చాను. నేను వెంకటాచలం చెప్పినప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఇమీడియట్లీ భాగ్య సాయికి ఇంటిమేట్ చేశాను. రమణారెడ్డి సాయి ఇంటిమేట్ చేశాను. 10 నిమిషాలు క్లియర్ అయిపోయింది. పరిగెత్తుకుంటూ సేవకం చేశాను. కాబట్టి ఆయన నమ్ముకున్నాను. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की, साई दरबार महाराज की। अम्मा सच्चरितमा, अम्मा सच्चरितमा, साईनाथ प्रतिरूपमा, साईनाथ प्रतिरूपमा। तल्ली गोवंदनम्मा, मनी गोवंदनम्मा, कमनी प्रेमेनिदम्मा, चलनी करुणेनिदम्मा। अम्मा सच्चरितमा, साईनाथ प्रतिरूपमा, तल्ली गोवंदनम्मा, अम्मनी गोवंदनम्मा। अंदर सच्चरित्र पहले पढ़ो सामने गीतगा చెప్పండి। श्री साई सच्चरित्रको, श्री साई सच्चरित्रको, श्री साई सच्चरित्रको। साई माता ద్వారకా మాయి భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, నీ దివ్య ఆశీస్సులకు ఈరోజు నీ సన్నిధికి, నీ భజనకు, నీ చరిత్ర పారాయణకు, నీ సత్సంగానికి రాగలిగాను. ఇదంతా నీ దయే సాయి, నీ దయే సాయి. ఇలాగే ప్రతిరోజు నీ సేవలలో పాల్గొని మనస్సును, బుద్ధిని, శ్రద్ధను, ఓర్పును, ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవా, ప్రసాదించు దేవా. నీ కృపా దృష్టితో అనుక్షణం మా వెన్నంటి ఉండి మమ్ములను, మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలాగా కాపాడి నడిపించు తండ్రి. మా తల్లిదండ్రులను, మా అత్తమామలను గౌరవించి సంరక్షించే సద్బుద్ధిని మాకు ఇవ్వుము సాయి. మాలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, అసూయ, అహంకారం, కామక్రోధ, లోక మోహ, మదమాశ్చర్యాలను సమూలంగా తీసివేయి సాయి, తీసివేయి సాయి. బాబా, బాబా నీ చేతిలో పరికరములుగా లోక కళ్యాణానికి మమ్ములను ఉపయోగించుకోసాయి, ఉపయోగించుకోసాయి. ధర్మాన్ని ఆచరించే శక్తిని, సద్గుణాలను, ఇంద్రియ నిగ్రహాన్ని మాకు అనుగ్రహించుము సాయి. మాకు, మా కుటుంబానికి, ఈ విశ్వానికి అంతటికి నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా,
నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ శరణం శరణం శరణం. అందరూ రెండు చేతులు పైకెత్తండి. సాయి పాహిమాం 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 రక్షమాం 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 రక్షమాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. శిరిడి సాయినాథా నువ్వేలే మా దైవం, నీ శరణే కోరింది మా ప్రాణం. శిరిడి సాయినాథా నువ్వేలే మా దైవం, గుండెల్లో కొలువైంది నీ రూపం. పలికాము నీ నామం, తలిచాము అనునిత్యం, నీ బోధనలే చూపేను సన్మార్గం. నీ పేరేవో మంత్రం, నీ చరితేవో సత్యం, నీ పలుకే